నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను మీ శ్రీలత. రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపం సీతపల్లి వాగులో విహారయాత్రకు 5గురు వచ్చారు. వీరిలో 3 యువకులు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయారు. దీనికి సంబంధించిన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. కాక్ర వీర వెంకట అర్జున్, అండిబోయిన దేవి చరణ్, లావేటి రామన్ గా గుర్తించారు. వీరు గోకవరం మండలం రంప ఎర్రపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. సమాచారం అందుకున్న రంపచోడవరం పోలీసులు, పైరు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతులను ఈతగాళ్ల సహాయంతో వెలికి తీయించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మీడియాకు వివరించారు. పట్టుకుని దిగడం కాదు, ఒకటి తర్వాత ఒకటి తీద్దామని ఒకటి ఇల్లు ఉంటాడు. ఇటుపక్క చేపట్టు. కుటుంబాన్ని పెంచి పోషించే యజమాని 2 కిడ్నీలు పాడై వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత నానాటికి సన్నగిల్లిపోతుంటే ఆ కుటుంబం పడే బాధను కుటుంబ యజమానురాలు అవస్థలు చూసి చలించిపోయిన ఓ యువకుడు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు జోలిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన వీరవేణికి రాజమండ్రి పట్టణానికి చెందిన ఇళ్ల దుర్గాప్రసాద్తో వివాహం జరిగింది. జీవనోపాధి నిమిత్తం దుర్గాప్రసాద్ సోమేశ్వరం గ్రామానికి వచ్చి ఆటో మెకానిక్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల దుర్గాప్రసాద్ 2 కిడ్నీలు పాడై డయాలసిస్తో చికిత్స పొందుతున్నాడు. ఆ కుటుంబం ఆర్థిక పరంగా పూర్తిగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన గుత్తుల శివ అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ కోసం జోలి పెట్టాడు. శివ సంకల్పానికి మిత్ర బృందం తోడై వారికి తెలిసిన వారి వద్ద నుండి ఆర్థిక సాయం ఆర్జించి సుమారు 2,88,000 రూపాయలను పోగు చేశారు. ఆ సొమ్మును దుర్గాప్రసాద్ కుటుంబానికి అందజేశారు. మానవత్వం పరిమళించిన శివమిత్ర బృందాన్ని పలువురు ప్రశంసించారు.10 seconds అయిందండి.
కాకినాడ రూరల్ మండల రాయుడుపాలెం బాపన్న దొర కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్మాణం పూర్తయిన వాటర్ ట్యాంకులను రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా సుమారు 1 కోటి రూపాయలతో మంచినీటి ట్యాంకులను నిర్మించి ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని, నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా పనులకు శ్రీకారం చుట్టి త్వరితగతిన అవి పూర్తయ్యే విధంగా చేసి ప్రారంభిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతి గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెంది మౌలిక వసతులతో త్రాగునీరు, విద్య, వైద్యం పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తున్నారని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానికంగా నాకు ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ పాటంశెట్టి నారాయణమూర్తి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే 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 సార్. మీకు దండం పెట్టి గెలిపించాం. మాకు ట్రైన్ మట్టుకు రాలేదు. అది తెల్లంటే ఇదంతా మాకు ట్రైన్ మట్టుకు రాలేదు. పెద్ద ట్రైన్ వచ్చింది, చిన్న ట్రైన్ రాలేదు. జగనన్నకు చెబుతాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాల్లో అందిన అర్జీలను నాణ్యత ప్రమాణాలతో మరియు అర్జీదారుల సంతృప్తి ధ్యేయంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి భవన్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ కృష్ణకుమారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్ మధుసూదన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పికేపి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావు, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి కె భీమేశ్వరరావు, డిఆర్డీఏ పీడీవి శివశంకర్ ప్రసాద్, డిపిఓ వి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివార్పుపేట గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 57 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి గురుకుల పాఠశాలలోనే వైద్య బృందంతో చికిత్స అందించారు. మరొక 8 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరభద్రుడు ఆధ్వర్యంలో వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అయినా వాంతులు ఎదుగుతున్నాయి అయినాయా? ఇక్కడ అవిందా? ఒకసారి అయిందా? ఎలాగే నీళ్ళగా అయిందా, జగట్గా అయిందా, బ్లాక్ గా అయిందా? కల్చర్ చేద్దాం. ఏమన్నా కల్చర్ చేయాలన్నా ఏంటి సార్ చూడండి.
అందరూ కలిపారా ప్యాకెట్? ఒక బాటిల్లో కలిపేసి వాళ్ళకి ఇమ్మన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.